హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. సో ఫ్యూ డేస్ బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. అదేంటంటే 30 years ఓల్డ్ బిల్డింగ్కి సంబంధించినటువంటి స్లాబ్ ట్రీట్మెంట్ కోసం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మనము సైట్ విజిట్ చేసినామండి. సైట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే, సార్ ఆల్రెడీ మేము ఒక 1 year బ్యాకే వేరే వాళ్ళతో ఈ వర్క్ చేయించుకున్నాము. సో 1 yearకే మళ్ళీ ఇలా డ్యామేజ్ అయిపోయింది, మొత్తం సీలింగ్ అంతా పెచ్చులుగా ఊడి రావడం అనేది జరుగుతుంది అనేది వాళ్ళ కంప్లైంట్ అనమాట. సో ఇక్కడ నేను ఒక సిన్సియర్ అడ్వైజ్ అనేది అందరికీ హంబుల్ రిక్వెస్ట్ అండి, బిల్డింగ్ ఓనర్స్ అందరికీ కూడా, ఏదైనా ఒక సమస్య వస్తే మా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదండి, బట్ నియర్ బై ఉన్నటువంటి ఇంజనీర్స్తోనైనా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే మీకే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు కాల్ చేసినటువంటి క్లయింట్ ఇంజనీర్స్తో గైడెన్స్ తీసుకోకుండా ఆల్రెడీ వేరే వాళ్ళతో మాకు వర్క్ మొత్తం తెలుసు అని వేరే వాళ్ళతో చేయించుకున్నారు. వాళ్ళు చేసింది ఏంటి అని అంటాక ప్రాపర్ ప్రికాషన్స్తో స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసే విధంగా కాకుండా వాళ్ళకు తెలిసినటువంటి జ్ఞానంతో అది కరెక్ట్ అనుకుని చేసినారండి. అది ఏమైంది, మళ్ళీ ఒక 1 year కాకముందే మళ్ళీ ప్రాబ్లం అనేది రైజ్ అయింది. ఇక్కడ అల్టిమేట్గా నష్టపోయింది ఎవరు? బిల్డింగ్ ఓనర్ అయినటువంటి క్లయింట్. సో ఇక్కడ 2 సార్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో నేనేమంటున్నానంటే, డబ్బులు మిగిలించడం ఎంత ఇంపార్టెంటో, తక్కువ ఎవరు చేస్తున్నారని ఎంక్వైరీ చేయడం ఎంత ఇంపార్టెంటో, కానీ ప్రాబ్లంకు తగ్గట్టుగా సొల్యూషన్ వైపుగా పని చేస్తున్నారా లేదా, ఆ పనికి తగ్గ డబ్బులు తీసుకుంటున్నారా లేదా, ఎన్ని రోజులు వీళ్ళు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు, ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ వీళ్ళు చేస్తున్నారు, ప్రీవియస్గా వీళ్ళ సర్వీస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని దాని తర్వాత వర్క్ చేయించుకుంటే మీకే మంచిదండి. సో అసలు ఈ క్లయింట్ చేసిన తప్పేంటి, అసలు వర్కర్స్ చేసినటువంటి మిస్టేక్ ఏంటి, ఇవన్నీ తెలియాలి అని అంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటో ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియో చూసేవారిలో మా వరకు అందరు రాకపోయినా వాళ్ళు వర్క్ చేయించుకోవాలనుకున్నా, సో ఇలాంటి మిస్టేక్ మాత్రం చేయొద్దు అని చెప్పే ప్రయత్నమే అండి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, బట్ గైడెన్స్ కోసం ఈ విషయం చెప్తున్నాను. సైట్ విజిట్ చేయడం జరిగిందండి. సైట్ విజిట్ చేసినప్పుడు కంప్లీట్గా మేజర్గా 3 ప్రాబ్లమ్స్ ఆ సైట్లో. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్టీరియర్లో ఉన్నటువంటి బాల్కనీ స్లాబ్ మొత్తము డ్యామేజ్ అయ్యిందండి, స్టీల్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుంది. దెన్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కంప్లీట్గా సీలింగ్ డ్యామేజ్ అయింది, పైన టెర్రస్ కూడా ప్రాబ్లం ఉంది, అలాగే వాటర్ ట్యాంక్ కూడా లీకేజ్ అనేది ఉందండి. సో ఈ ప్రాబ్లమ్స్ని మనము ఎలా ట్రీట్ చేయబోతున్నాం అనేది చూద్దాము. బట్ అంతకంటే ముందు, సో ప్రీవియస్గా వర్క్ చేసిన వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటి అని అంటాక, జస్ట్ స్లాబ్ లీక్ అవుతుంది ట్రీట్మెంట్ చేయాలి అనగానే ఏం చేస్తున్నారు అంటే వచ్చేసి స్లాబ్ సీలింగ్ మొత్తం తీసేసి లిక్విడ్ అప్లై చేసి దెన్ ఆఫ్టర్ సీలింగ్ ప్లాస్టింగ్ అనేది చేసేసినారండి. సో పైన కూడా స్లాబ్ ట్రీట్మెంట్ ఏం చేశారంటే స్క్రీడింగ్ లాగారండి. స్క్రీడింగ్ కూడా దట్టు 8 inches to 6 inches to 8 inches థిక్నెస్తో స్క్రీడింగ్ అనేది లాగారండి. ఇది చాలా బ్లండర్ మిస్టేక్ అండి. ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్ ఏజే 30 years, ఆల్రెడీ సాగింగ్ స్టార్ట్ అయింది. సాగింగ్ అంటే బిల్డింగ్ అంటే స్లాబ్ కుంగడం స్టార్ట్ అయింది. సో ఇలాంటి స్లాబ్లో వీలైనంతగా లోడ్స్ అనేది తగ్గించాలా, కానీ వీళ్ళు ఏం చేశారంటే తెలియక దాని మీద అడిషనల్గా 8 inches మందంతో మళ్ళీ స్క్రీడింగ్ చేశారండి. 8 inches మందం కాంక్రీట్ అంటే ఆల్మోస్ట్ ఆ స్లాబ్ మీద ఇంకొక స్లాబ్ వేసినట్టే. సో ఇది వీళ్ళు చేసినటువంటి మిస్టేక్. ప్రాపర్గా కార్నర్స్లో కోవింగ్ అంటే గలత పెట్టకుండా డైరెక్ట్ స్లాబ్లో స్క్రీడింగ్ అనేది లాగేసినారు. కింద కూడా మొత్తం ఎక్కడైతే ఉగ్గు ఉంటుందో సీలింగ్ దాన్ని తీసేసి లిక్విడ్ అప్లై చేసి ప్లాస్టింగ్ చేసినారండి. ఆ ప్లాస్టింగ్ చేసే దాంట్లో కూడా 2 inch థిక్నెస్ ఆఫ్ ప్లాస్టింగ్ అనేది చేసినారండి. సో విచ్ ఈజ్ నాట్ అలౌబుల్ ఇన్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్. అసలు సీలింగ్ అనేది 10 mm to 20 mm కంటే ఎక్కువ ఉండకూడదు. అసలు అంతకు మించి ఉంటనక ఖచ్చితంగా ఫ్యూచర్లో అది ఊడొచ్చేదానికి అవకాశం ఉంటుంది, వితౌట్ ప్రాపర్ ప్రికాషన్స్ అన్నమాట తీసుకోకుండా. సో ఇది ప్రీవియస్గా జరిగినటువంటి విషయము. సో నా హంబుల్ రిక్వెస్ట్ క్లయింట్స్ అందరికీ కూడా, బిల్డింగ్ ఓనర్స్ అందరికీ, ఇంటి యజమానులందరికీ కూడా, ఏదైనా ప్రాబ్లం మీకు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఇంజనీర్ గైడెన్స్ అనేది కంపల్సరీ తీసుకుంటాక అది మీకే మంచిదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లయింట్ చూడండి, ఆల్రెడీ వేరే వాళ్ళతో వర్క్ చేయించుకున్నారు, ₹1,00,000 ఖర్చు అయింది. అది కరెక్టా కాదా పాపం మీకు తెలియదు. అది వాడు కరెక్టే చేస్తున్నాడా లేదంటే తప్పు చేస్తున్నాడా మీకు తెలియదు. మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు ₹1,00,000. ఇప్పుడు మేము చేస్తే మాకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా డబ్బులు సేవ్ చేద్దామని
ప్రాపర్గా వాడు పని చేయకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నది ఎవరు? క్లయింట్ అయినటువంటి మీరే కదా. సో కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ ఇది అందరికీ కూడా, ఏదైనా కన్స్ట్రక్షన్స్లో ప్రాబ్లం ఉంటే కంపల్సరీ ప్రాపర్ ఇంజనీర్ గైడెన్స్ తీసుకున్న తర్వాతనే మీరు వర్క్ అనేది చేయించుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో మనం సైట్ విజిట్ చేసినప్పుడు గుర్తించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ స్లాబ్లో ఆల్రెడీ సీలింగ్ అనేది ప్లాస్టింగ్ ఊడిపోయింది. దాని తర్వాత ఎయిర్ కూడా స్టీల్ ఎక్స్పోజ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ సెకండ్ ఫ్లోర్ సీలింగ్లో కూడా కంప్లీట్ స్వెల్లింగ్ ఉంది. సీలింగ్ మొత్తం 70% సీలింగ్ అనేది మొత్తం ఉబ్బిపోయింది. మొత్తం అట్లా చేతితో తీసేస్తే ఊడిపోయే రకంగా ఉందన్నమాట. దెన్ దానిపైన స్లాబ్ మీద కూడా వాటర్ ట్యాంక్ లీకేజ్ ఉంది. అక్కడ నుంచి వచ్చినటువంటి వాటరు హెయిర్లైన్ క్రాక్స్, మేజర్ క్రాక్స్ ద్వారా స్లాబ్లోకి దిగి డ్యాంప్నెస్ క్రియేట్ చేసి మొత్తం స్టీల్ మొత్తాన్ని రస్ట్ పట్టే రకంగా డ్యామేజ్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇది మన అబ్జర్వేషన్స్. సో దీన్ని మనం ఎలా చేసాము అని అంటాక, స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ స్లాబ్లో మెయిన్ కాజ్ ఏంటి అని అంటాక, వీళ్ళు ఎండ తగలకుండా అట్ ది సేమ్ టైం వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఒకటి రూఫ్ షీటింగ్ అనేది చేసుకున్నారండి, డబుల్ రూఫ్లో. సో దానికి ఏమైందంటాక మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ రకంగా వాల్కి ప్లస్ ఆ షీట్కి ఒక గ్యాప్ అనేది ఉందండి. ఆ గ్యాప్ ద్వారా వర్షపు నీళ్ళన్నీ వాళ్ళు అలాంగ్ ది వాల్ కిందికి వచ్చేసి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ద్వారా ఫ్లోరింగ్లోకి వెళ్ళిపోయి స్లాబ్ అనేది డ్యామేజ్ చేస్తున్నాయి. సో దీనికి మనం తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ పై నుంచి వాటర్ సీపేజ్, వాటర్ ఎంట్రన్స్ని ఆపాలి. సో దీన్ని మనం ఏం చేసామంటే, డైరెక్ట్ ప్లాస్టింగ్ మీద కోవింగ్ అంటే గలక పెట్టేస్తే ఏమవుతుందంటే, మళ్ళీ ఆ ప్లాస్టింగ్ జాయింట్కు కాంక్రీట్ జాయింట్లో మధ్యలో వాటర్ అనేది లీక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దానికి మనం ఏం చేసామంటే, ఎక్కడైతే షీట్ టాప్ ఉందో ఆ షీట్ టాప్ నుంచి ఒక 3 ఇంచెస్ కంప్లీట్గా గ్రూవ్ చిప్పింగ్ చేయించినాము. దెన్ ఆఫ్టర్ మనం ప్రాపర్గా అక్కడ కెమికల్ అప్లై చేసి వేసినటువంటి కాంక్రీట్లో కూడా కాన్వెక్స్ట్రా మిక్స్ చేసి పోస్ట్రాక్ కంపెనీ కెమికల్ వాడేసి దాంట్లో గలత పెట్టడం అనేది జరిగిందండి. సో అక్కడ నుంచి వాటర్ స్టాప్ చేయగలిగినాము. దెన్ ఆఫ్టర్ కింద స్లాబ్ని కంప్లీట్గా ఎక్కడెక్కడైతే స్విల్లింగ్ ఉందో, లూజ్ ఉందో అదంతా తీసేసి పోస్ట్రాక్ కంపెనీ రస్ట్ రిమూవర్ మనం స్టీల్కి అప్లై చేసి ఆ రస్ట్ మొత్తాన్ని క్లియర్ చేసాం ఐరన్ బ్రష్తో. దెన్ ఆఫ్టర్ నీటోజింక్ అని చెప్పేసి పోస్ట్రాక్ కంపెనీలో కెమికల్ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో మళ్ళీ రస్ట్ పట్టకుండా ఉండే రకంగా ప్రికాషన్స్ తీసుకొని దానికి రిచ్ ప్రైమర్, జింక్ ప్రైమర్ అనేది మనం అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత కంప్లీట్గా లిక్విడ్ సిమెంట్ స్లాబ్ మిక్స్ చేసి ఆ సర్ఫేస్ మొత్తం అప్లై చేసి దాన్ని ప్లాస్టింగ్ అనేది చేయడం జరిగింది. సో అక్కడికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో ఇక నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సీలింగ్ని మనము కంప్లీట్గా ఇది ఒక టాస్క్ అనే చెప్పాలి ఒక రకంగా. సో ఇక్కడ రెండు ప్రమాదం ఏంటంటే, ఒకటి ఆల్రెడీ 30 years ఓల్డ్ స్లాబ్ చాలా వీక్గా ఉంది. సో దాన్ని హెవీ మెషినరీతో చిప్పింగ్ చేస్తే అది ఖచ్చితంగా డిస్మాంటింగ్ అయ్యేటువంటి, కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోదు. సో దాన్ని మనం చాలా ప్రికాషన్స్గా, చాలా జాగ్రత్తగా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసం మనం ఏం చేసామంటే, ఫస్ట్ బాటంలో ఉన్నటువంటి సీలింగ్లో లూజ్ మొత్తం తీసుకున్నాము. దెన్ ఆఫ్టర్ టెర్రస్ పైన ఉన్నటువంటి స్క్రీనింగ్ని మొత్తము హెవీ మిషనరీతో కాకుండా చీజల్ మిషన్స్తో మాత్రమే మనం రిమూవ్ జరిగింది. సో మాకు కొంచెం ఖర్చు ఎక్కువైన స్ట్రక్చర్ సేఫ్టీ అనేది కూడా మనం చూసుకోవాలి కాబట్టి, సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకొని చేయడం అనేది జరిగిందండి. సో దెన్ ఆఫ్టర్ పైన చిప్పింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. కింద ఓపెన్ చేసిన తర్వాత పైన చిప్పింగ్ అనేది స్మాల్ మెషినరీతోనే కంప్లీట్ చేసినాము. దెన్ ఆఫ్టర్ పైన మదర్ స్లాబ్ వచ్చేంత వరకు కూడా చిప్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మేజర్ క్రాక్స్ ఉన్నాయి, హెయిర్ లైన్ క్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి వాటికి వీగ్రూ కట్ చేసి ఎపాక్సీ, కాన్వెక్స్ట్రా ఎపాక్సీ పోస్ట్రాక్ కంపెనీది మనం ఫిల్ చేసి స్లాబ్ అనేది సెంటరింగ్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ కింద ఉన్నటువంటి సీలింగ్ని రస్ట్ రిమూవ్ చేసేసి ఐరన్ బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత సేమ్ నీటోజింక్ మనం రిచ్ జింక్ ప్రైమర్ని, అంటే ఫ్యూచర్లో రస్ట్ పట్టకుండా ఉండే రకంగా మనం అప్లై చేసి దాని తర్వాత ఇక్కడ ఇంకొక టాస్క్ ఏంటి అని అంటాక, స్లాబ్లో కంప్లీట్గా ఒక ఏరియాలో రెయిన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా మొత్తం రస్ట్ పట్టిపోయిందండి, డ్యామేజ్ అయిపోయింది. సో దీన్ని మనం రెట్రో ఫిట్టింగ్ టైపు ఒక ఎక్కడెక్కడైతే రాడ్స్ అవసరమో మనం 10 mm స్టీల్ అనేది మనము స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్కి ప్రొవైడ్ చేయడం అనేది
జరిగిందండి. దెన్ ఆఫ్టర్ ఈ స్టీలు ఫ్యూచర్లో రస్ట్ పట్టకుండా ఉండడానికి ఫోస్రా కంపెనీకి సంబంధించి నీటో జింక్ రిచ్ ప్రైమర్ అనేది మనము యూజ్ చేసినాము. యూజ్ చేసిన తర్వాత దీనికి సీలింగ్కు సంబంధించి మన స్టీల్కి డిస్టెన్స్ చూస్తే ఆల్మోస్ట్ 3 ఇంచెస్ ఉందండి. సో దీనికి ఆల్రెడీ స్లాబ్కు సంబంధించిన కాంక్రీట్ మెటీరియల్ అంతా డిస్పర్స్ అయి ఉంటుంది కాబట్టి సో మనం ఏం చేసినాము అని అంటాక ఫైబర్ కాంక్రీట్ మిక్స్ అనేది తయారు చేసి ఫోస్రా కంపెనీది దాన్ని మనము సీలింగ్లో ప్లేస్ చేయడం జరిగింది రిచ్ మిక్స్తో. దెన్ ఆఫ్టర్ మనము పైన ఒక 10 mm మాత్రము సీలింగ్ ప్లాస్టింగ్ చేయించాము. బాగా నీట్గా కంప్లీట్ అయిన తర్వాత పైన వాటర్ టెర్రస్ సంబంధించి వాటర్ ప్రూఫింగ్ అనేది చేసినామండి. వాటర్ ప్రూఫింగ్ కూడా మనం ఎపాక్సీ గ్రౌట్ చేసిన తర్వాత కంప్లీట్గా 2 coats ఆఫ్ ఎక్కడెక్కడైతే మనకు క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్ మీద ఫైబర్ లామినేట్ వేసేసిన తర్వాత 2 coats ఆఫ్ టెర్రస్ ప్రూఫింగ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో చేసిన తర్వాత కోవింగ్ అనేది మనము కార్నర్స్లో ప్రొవైడ్ చేసినాము. కోవింగ్ తర్వాత కూడా మళ్ళీ ఒక కోటింగ్ మనకు టెర్రస్ కోటింగ్ అనేది ఒకసారి చేసినాము. దెన్ ఆఫ్టర్ స్క్రీడింగ్ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటాక ఆల్రెడీ స్లాబ్ స్లోప్ రివర్స్ ఉందండి. ఈ స్లాబ్ స్లోప్ రివర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసాము టువర్డ్స్ నార్త్ ఈస్ట్కి యాజ్ పర్ వాస్తు టువర్డ్స్ నార్త్ ఈస్ట్ చాలామంది స్లోప్ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడికి ప్రొవైడ్ చేస్తుంటే ఆల్మోస్ట్ 9 inches థిక్నెస్ పడుతుంది. ప్రీవియస్గా చేసిన వాళ్ళు అది ఓనర్ నోటీస్కు తీసుకెళ్లకుండా దాని మీద అలాగే 8 inches 7 inches 6 inches మందంతో స్క్రీడింగ్ అనేది లాగారనమాట. సో మనము ఓనర్కు కంప్లీట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాము. సార్ యాజ్ పర్ వాస్తు ఇక్కడికే పెట్టాలి స్లోపు, బట్ అకార్డింగ్ టు అవర్ స్లాబ్ కండిషన్ నౌ ఆల్రెడీ 30 years ఓల్డ్, ఆల్రెడీ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. సో దీని మీద థిక్నెస్ ఎక్కువ పెరిగే కొద్దీ డెడ్ లోడ్స్ అనేది పెరుగుతాయి సార్. సో కాబట్టి స్లోప్ అనేది ఇటువైపు పెడతాము. అక్కడ ఏవైతే రివర్స్ ఉందో రివర్స్ స్లోప్లో పెట్టామో అది కూడా ఓవర్ఫ్లో అయినటువంటి వాటరు వర్షపు నీళ్ళు కూడా పక్కనే కింద ఉన్నటువంటి పూల తొట్టిలోకి పడే విధంగా మనం ప్లాన్ చేసి స్క్రీడింగ్ కూడా మ్యాక్సిమం 2.5 inch కంటే 3 inch కంటే ఎక్కువ కూడా ఎక్స్టెండ్ కాకుండా ప్రికాషన్స్ తీసుకున్నామండి. ఆ ప్రికాషన్స్ తీసుకొని స్క్రీడింగ్ అనేది లాగిన తర్వాత మళ్ళీ 2x2 గ్రిడ్ థ్రెడ్డింగ్తో మార్క్ చేసేసి దాని తర్వాత వెదర్ కోట్ అనేది 2 coats మనం అప్లై చేసి ఇచ్చాము. దీని తర్వాత ట్యాంక్ నుంచి వచ్చేటువంటి లీకేజ్ని అరికట్టేదానికి గాను మనము ప్లాస్టిక్ ట్యాంకీలో ఎక్కడెక్కడైతే సీపేజ్ ఉందో లీకేజ్ ఉందో ఈ పాచిపట్టిన ఏరియాను మొత్తం నీట్గా ప్లాస్టిక్ మొత్తం రిమూవ్ చేసి ఇంజెక్షన్ గ్రౌటింగ్తో మొత్తం మనము లీకేజ్ని అయితే అరికట్టామండి. అరికట్టిన తర్వాత మళ్ళీ దానికి కెమికల్ వాటర్ ప్రూఫింగ్ చేసి దెన్ ఆఫ్టర్ ప్లాస్టింగ్ అనేది చేసినాము. సో ఇప్పుడు దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ప్యాకేజ్ అయిపోయిందండి. సో మళ్ళీ క్యూరింగ్ పాడ్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేసినాము. చేసిన తర్వాతనే లీకేజ్ లేదని తెలిసిన తర్వాతనే క్లయింట్కు చెప్పడం జరిగింది. సో ఎంటైర్ ఈ వర్క్ మనము టేకప్ చేసినప్పటి నుంచి కానివ్వండి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మధ్యలో చిన్న అంటే ఈ డోర్ ఫ్రేమ్స్ తీయడం కానివ్వండి కంప్లీట్గా మనం ఇంకా కొంచెం మైనర్ వర్క్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో చేసినాము. అండ్ ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో ఎక్కడా కూడా వర్కర్స్ సేఫ్టీని మనం మర్చిపోలేదండి. కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కెమికల్ కోటింగ్స్ వేస్తున్నప్పుడు కానివ్వండి స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి వాళ్ళకు ఐ ప్రొటెక్షన్ గ్లాసెస్ హ్యాండ్ గ్లౌజ్ ప్రాపర్ షూ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనము మెయింటైన్ చేస్తూ వచ్చాము. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి వీడియోని షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా ఇల్లు కడుతున్నారో అలాగే స్లాబ్కు సంబంధించిన లేదంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. స్క్రీన్ మీద ఉండే నెంబర్లో కాల్ చేస్తే మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మనం అశోక్ రాయల్ కన్స్ట్రక్షన్ తరఫు నుంచి చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.